ఫ్రెండ్స్, కొంతమంది ఆడవారికి అంటే పిల్లలు కాని ఆడవారికి అది టైట్ గా ఉంటుంది. మరి ఇలా టైట్ గా చిన్నగా ఉండడం వల్ల మగవాళ్ళకి ఆ పని చేసేటప్పుడు ఇబ్బందిగా మారుతుంది. దీంతో చిరాగ్గా అనిపిస్తుంది. మరి ఇలాంటి వాళ్ళకి ఆ పనిలో ఎలా చేయాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను. వీడియోని చివరి వరకు ఫుల్ గా చూడండి. స్త్రీ పురుష వశీకరణం మరియు సంభోగ వశీకరణం చేయబడును. శ్రీ కనకదుర్గ భద్రకాళి జ్యోతిషాలయం. ఎటువంటి పర్సనల్ సమస్యలున్నా ఆ సమస్యలకు నివారణ చేయబడును. ముఖం చూసి చెయ్యి చూసి ఏ సమస్యలకైనా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మా యొక్క బ్రాంచులు చాలానే ఉన్నాయి. మీ పనులు కాకపోతే డబ్బులు తిరిగి ఇవ్వబడును. నమ్మకం మీద కాల్ చేయండి. ఈ కనిపిస్తున్న ఈ నెంబర్ కి కాల్ చేసి మీ యొక్క సమస్యలకు పరిష్కారం చేయించుకోండి. ఫ్రెండ్స్, ఆడవాళ్లకు అది పెద్దగా ఉంటే ఏదోలా చేసుకోవచ్చు. అంత ఏం ప్రాబ్లం అనిపించదు, ఏదోలాగా అనిపిస్తుంది. మరి చిన్నగా మరి టైట్ గా ఉండడం వల్ల ప్రతిసారి అది చేసేటప్పుడు బయటికి వచ్చేస్తుంది. మరి ఇలాంటి ఆడవారికి ఆ పనిలో ఎలా చేయాలో తెలుసా? ఎలా చేయాలి అంటే ఒకే యాంగిల్లో చేయాలి. మరి ఒకే పొజిషన్ లో అంటే ఎలాగంటే కాళ్ళు వెడల్పుగా ఉండే యాంగిల్స్, అలా ఏదైనా పర్లేదు, కంఫర్ట్ గా ఉంటుంది. ఇలాంటి దాంట్లోనే చెయ్యండి. మీరు అన్ని యాంగిల్స్ ని ట్రై చేస్తా అంటే కొంచెం కష్టం అవ్వచ్చు. కాబట్టి కంఫర్ట్ గా ఉండే దానిని ఎంచుకోండి. దానితో పాటు మీరు కొబ్బరి నూనె అప్లై చేస్తే చాలు. కష్టంగా మారకుండా ఈజీగా ఆ పని అయిపోతుంది. మరియు ఇద్దరికి మంచి సుఖాన్ని ఇస్తుంది. సో ఇలాంటి ఆడవారితో మీరు గనక అలా చేస్తే మీరు ఇబ్బంది పడకుండా అవుతుంది. లేదంటే కొంచెం చిరాగ్గా ఇబ్బంది పడే అవకాశాలు ఉంది. దాంతో ఇద్దరి మూడ్ ఖరాబ్ అవుతుంది. సో నేను ఇప్పుడు చెప్పినట్టు చెయ్యండి, బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.